శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 8 స్కందాలు పూర్తి చేసి 9వ స్కందాన్ని 3 భాగాలుగా చెప్పుకున్నాం. 4వ భాగం ఈ రోజున చెప్పుకుందాం. శ్రీ సుఖ ఉవాచ విరూప కేతుమాన్ శంభుర్ అంబరీష శ్రుతాస్త్రయ విరూపాత్ పృషధస్వభూత్ తత్పుత్రస్తు రధీతర. శుకుడు చెప్తున్నాడు పరీక్ష మహారాజుకి, అంబరీషుడికి విరూపుడు, కేతుమంతుడు, శంభు అనే 3 పుత్రులు కలిగారు. వాళ్లలో విరూపుని కుమారుడు పృషదస్సుడు, అతని పుత్రుడి పేరు రధీతరుడు. రధీతరస్య ప్రజస్య భార్యాయంతంత వేర్జిత అంగిరాజనయామాస బ్రహ్మవర్చస్సునః సుతాన్. ఏతే క్షేత్రప్రసూతా వై పునస్వాంగిరసాః స్మృతా రధీతరాణాం ప్రవర క్షత్రోపేతా ద్విజాతయః. రధీతరుడికి సంతానం లేదు. అప్పుడు అతడు వంశాభివృద్ధి కోసం అంగిరస మహర్షిని అర్థించాడు. మహాతపస్వి అయిన మహానుభావుని అనుగ్రహం చేత రధీతరుని భార్య యందు బ్రహ్మ తేజోనిధులైన పరువులు కుమారులు ఉదయించారు. అందువలన వారు అంగిరసులుగాను రధీతర వంశజులుగాను వ్యవహరింపబడ్డారు. ఈ విధంగా వీరు క్షత్రియ గోత్రంతో కూడుకున్న బ్రాహ్మణులై 2 వంశాలు గలవారుగా అయ్యారు. ఏతే క్షేత్ర ప్రసూతా వై పునస్వాంగిరసః స్మృత రధీతరాణాం ప్రవర క్షత్రోపేత ద్విజాతయః. వైవస్వత మనువు తుమ్మినప్పుడు ఆయన యొక్క నాసాగ్రం నుండి ఒక కొడుకు పుట్టాడు. అతని పేరే ఇక్ష్వాకువు. ఆయనకు వికుక్షి, నిమి, దండకుడు మనకు వందలాది పుత్రులు కలిగారు. ఎవరికి? ఇక్ష్వాకు. ఇక్ష్వాకు మహారాజు అంటామే. మరి ఆయన ఎలా పుట్టాట? వైవస్వత మనువు తుమ్మితో పుట్టాట. ఆయనకి 100 మంది కొడుకులు పుట్టారు. పరీక్ష మహారాజా, క్షువతస్తు మనోర్యజ్ఞే క్షువతస్తు మనోర్యజ్ఞే ఇక్ష్వాకుర్ఘ్రాణతః సుతః తస్య పుత్ర శతచేష్ట వికుక్షిని దండక. తేషాం పురస్తాద భవన్నార్యావర్తే నృపా నృప పంచవింశతి పంచాశ్చాత్రయో మధ్యే పరేణ్యతః. ఆ 100 మంది పుత్రుల్లో 25 మంది వింధ్య పర్వతానికి హిమాలయానికి మధ్యలో ఉన్న ప్రదేశంలో వేరు మండలాలకి రాజులయ్యారు. అలానే పశ్చిమ భాగంలో మరొక 25 మంది ప్రభువులయ్యారు. జ్యేష్ఠులైన వికుక్షి, నిమి, దండకుడు అనే 3 మధ్య భాగానికి పాలకులైతే మిగిలిన 47 తదితర ప్రదేశాలను పాలించారు. స ఏకదాశ్చకాశ్రాద్ధే ఇక్ష్వాకు సుఖమాధిశత్ మాంసమానీయతం మధ్యం వికుక్షే గచ్చమాచిరం. ఆ ఇక్ష్వాకు మహారాజు ఒకానొక సమయంలో అష్టక శ్రాద్ధాన్ని నిర్వహిస్తూ తన పెద్ద కుమారుడైన వికుక్షిని ఇలా ఆదేశించాడు. ఓ వికుక్షి, నువ్వు వెంటనే బయలుదేరి ఈ శ్రాద్ధానికి కావలసిన పవిత్ర జంతువుల మాంసం తీసుకొని త్వరగా రా. తథేతి సవనం గత్వా మృగాన్ హత్వా క్రియార్హణాన్ శ్రాంతో భుభుక్షితో విరహ శశంచాద తపశ్రుతి. శేషం నివేదయామాస పిత్రేతేన చ తద్గురుః చోదితః ప్రోక్షణాయాహి దుష్టమేతద కర్మకం. అప్పుడు ఆ వికుక్షి వనానికి వెళ్ళాడు. శ్రాద్ధానికి యోగ్యాలైన మృగాలను చంపి అలసిపోయాడు. అప్పుడు ఆ నీరస స్థితిలో మరి శ్రాద్ధం కోసం సేకరించిన మాంసాన్ని భక్షించాట. అలసిపోయి ఆకలై. అందువల్ల అతనికి శశాదురు అనే పేరు వచ్చింది. శశం అంటే కుందేలు,
కుందేలును భక్షించిన వాడు కాబట్టి శశాసుడు అనే పేరు వచ్చింది. ఇంటికి వెళ్ళిన తర్వాత మిగతా మాంసాన్ని తండ్రికి ఇచ్చాడు. అప్పుడు మంత్రపూతమైన జలం చల్లటం కోసం వశిష్ఠుని ప్రార్థించాడు. ఎవరు? ఇక్ష్వాకు మహారాజు. ఆ మహర్షి వెంటనే ఇది అపవిత్రమైంది, ఇది శ్రాద్ధానికి పనికిరాదు అన్నాడు. జ్ఞాత్వా పుత్రస్య తత్కర్మ గురుణాభిహితం నృప దేశాన్ని నిస్సారయామాస స్వతంత్యక్త విధి నృష. ఆ తర్వాత వశిష్ఠుడి వల్ల తన కొడుకు చేసిన ఆ దుష్టమైన పనిని గురించి తెలుసుకొని వెంటనే కోపగించి దేశం నుండి బహిష్కరించాడు తన కొడుకుని. రేపు మనం 10వ శ్లోకం నుండి, అంటే ఇంకా మనం సంస్కృతం చెప్పుకుంటున్నాం కాబట్టి శ్లోకాల లెక్కలో చెప్పుకుందాం. అయినా కూడాను మనం ఈ నవమ స్కందం అయిపోయేదాకా నెంబర్లో వేసుకుందాం, భాగాలే. 4వ భాగం అన్నట్టు నవమ స్కందంలో ఈరోజు పూర్తి చేశాం. రేపు 5వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి ఇదిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణం మగస్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వం నుండి నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వం నుండి మాయుడి జనించే బాబా మాయుడి జనించే. ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే. సప్తసాగరాలు నీకు క్రీడారంగములు. ఆబా విస్తారణకే విశ్వం సృష్ట్యాయే. బ్రహ్మాండముల రచనము మాకు ఎలా చూపేవు బాబా, ఎలా చూపేవు. తుకారామే కృపాలుడంటూ సాయిని కీర్తించే. చేకోరా హారతి ఇదిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములానే హారతులిత్తుమురా. లోకమే జ్ఞాన శూన్యం, ఎవరు కోరరు జ్ఞానం. పాండురంగావతారం అది సుజ్ఞానదాయకం. హారతి జ్ఞానరాజా.